ఎప్సెట్ కౌన్సిలింగ్ కొనసాగుతోంది. టాప్ కాలేజీలోనో బెస్ట్ బ్రాంచ్లోనో చదవాలని విద్యార్థులు కలలు కంటారు. అయితే ఏ కళాశాలలో జాయిన్ కావాలి, ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి, అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రుల్లోనూ ఇలాంటి సందేహాలెన్నో. ఇలాంటి సమయంలో ఎప్సెట్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్సెట్ చైర్మన్, జేఎన్టీయూ కే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఈటీవీ ద్వారా వివరించారు. ఆ విలువైన సూచనలు మీకోసం. ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో రాణించడానికి విద్యార్థులు ఇటీవల ఏపీ సెట్ 2026 ప్రవేశ పరీక్షను రాయడం జరిగింది. ఇందులో చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యుత్తమ ర్యాంకులు కూడా సాధించారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే దీంట్లో విద్యార్థులకి, తల్లిదండ్రులకు అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయి. దీంట్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేసుకోవాలి, ఏ కోర్సును తీసుకోవాలి, ఏ కళాశాలని ఎంపిక చేసుకోవాలి, ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, అనేక సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఎన్టీయూకే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, కళాశాలలో ఎంపిక ముఖ్యమా లేదంటే అక్కడ ఉన్న కోర్సు ముఖ్యమా? రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ మొదలైంది. అంటే ప్రతి స్టూడెంటు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని నమోదు చేసుకోవాలి. దాన్ని రిజిస్ట్రేషన్ అంటారు. ఆ ఫీజులు, సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడం, అప్లోడ్ చేయడంతో ఉండాలి. కాబట్టి పిల్లలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళ విషయాలు సరిగ్గా ఇచ్చేటట్టుగా, అలాగే కుల ధృవీకరణ పత్రాలు అవన్నీ కూడా సరిగ్గా ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. అది ఫస్ట్ పార్ట్. మన రాష్ట్రంలో 206 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు ప్రతి వ్యక్తికి, ప్రతి స్టూడెంట్కి ఏదో కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావడానికి ఆస్కారం ఉంది. కాలేజీ ముఖ్యమా, బ్రాంచ్ ముఖ్యమా అనేది కూడా ముఖ్యం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాలేజీ యొక్క విశేషాలని ప్రతి కాలేజీ వాళ్ళు వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్లో చూడండి అసలు ఆ కాలేజీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ కాలేజీకి ర్యాంకింగ్ ఎలా ఉంది. మీరు ఏ కాలేజీ చూస్ చేసుకోవాలనుకుంటే ముందుగా చూడాల్సింది NAAC అక్రిడిటేషన్ ఉందా, ప్రోగ్రామ్స్కి NBA అక్రిడిటేషన్ ఉందా లేదా, తర్వాత టీచర్స్ సరిపోయినటువంటి టీచర్స్ ఉన్నారా లేదా, ఆ ఉన్నటువంటి టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అట్లాగే ఫెసిలిటీస్ ఏమున్నాయి, తర్వాత ఆ ఉన్న టీచర్స్ R&D ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, రీసెర్చ్ చేస్తున్నారా లేదా చూసుకోవాల్సిన అవసరం. ఇవి కాకుండా ఆ కాలేజీలో స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ బయట యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్ ఉందా, ఇన్నోవేషన్ సెంటర్ ఉందా, లేకపోతే IEEE చాప్టర్ ఉందా, స్టూడెంట్ చాప్టర్స్ ఉన్నాయా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చాప్టర్ ఉందా. ఇలాంటివన్నీ ఏంటంటే స్టూడెంట్ పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలి అంటే క్లాస్ రూమ్లో పాఠాలు బాగా చెప్పాలి, బాగా నేర్చుకోవాలి. ఇది కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం. ఏంటంటే ప్రొఫెషనల్ యాక్టివిటీస్, అంటే ప్రొఫెషనల్ బాడీస్ ఏమున్నాయి, ప్రొఫెషనల్ అసోసియేషన్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఉందా నేను చెప్పాను, IEEE అని చెప్పాను, గ్రీన్ బిల్డింగ్స్ అని కొన్ని వస్తున్నాయి, సస్టైనబుల్ బిల్డింగ్స్ అని కొన్ని వస్తున్నాయి. ఇలాంటి ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయా, ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి దేశం విదేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో పిల్లలు ఇంటరాక్ట్ కావడానికి, వాళ్ళు చెప్పే లెక్చర్స్ వినడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి కాకుండా ఫెసిలిటీస్, అదర్ ఫెసిలిటీస్, ప్లే గ్రౌండ్ కానీ, లేకపోతే మనకు స్టూడెంట్స్ డెవలప్ చేయడానికి మన పెయింటింగ్ క్లబ్ అనో లేకపోతే మ్యూజిక్ క్లబ్ అనో ఇలాంటివి ఉండాలి. ఎందుకంటే ఇవి కనుక ఉంటే పిల్లలకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే చదువుతో పాటు వ్యక్తిత్వం కూడా వికాసం చెందాలి. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీసు ఆ కాలేజీలో ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మనదే. ఏ బ్రాంచ్ చదవాలి అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ లాగా అందరికీ ఉంటుంది. ఇప్పుడు అంతా వేలంవేరిగా అందరూ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. నేను గత 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి 40-50 సంవత్సరాల్లో ఉన్నటువంటి అనుభవంతో చూస్తే, ఒకనొకప్పుడు నేను చదువుకున్నప్పుడు సివిల్ ఇంజనీరింగ్ నెంబర్ 1గా ఉండేది. 80లోకి వచ్చేటప్పటికి కొంచెం ఎలక్ట్రానిక్స్ వీటి మీద, మెకానికల్, ఎలక్ట్రికల్ మీద వచ్చినాయి. 90లోకి వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ముందుకు వచ్చింది. అవకాశాలను బట్టి, ఉద్యోగ అవకాశాలను బట్టి ప్రయారిటీస్ మారుతున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు బాగా వేలమరిగా ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా AI&ML అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకోవడం కోసమై నెంబర్ ఆఫ్ డిగ్రీస్ వస్తున్నాయి. నా ఉద్దేశంలో అవన్నీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీలే.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎన్ఎంఎల్ అన్నా, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ అన్నా, ఇవన్నీ వేరియేషన్ కొంచెం ఉంటుందో తప్పితే మోరల్లెస్ అన్ని కంప్యూటర్ సైన్స్. దాదాపు 40 నుంచి 50% సీట్లు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఆ రిలేటెడ్ కోర్సెసే ఉంటున్నాయి. ఎందువలన అంటే మనకి విదేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ బట్టి ఇక్కడ మనకు మల్టీనేషనల్ కంపెనీస్ మన వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అని అంటున్నారు. కానీ ఈ రోజున భారతదేశంలో చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెంచుతున్నారు. భారత్ మాల్ అని, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ బ్రహ్మాండంగా పెంచుతున్నారు. కాబట్టి మనకు మంచి సివిల్ ఇంజనీర్స్ కావాలి. సివిల్ ఇంజనీర్స్ దొరకట్లా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకి ఇండస్ట్రీస్ రావాలి. అట్లాగే వీల్లెస్ అని ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కావాల్సినకి మనకు మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ వస్తుంది కాబట్టి ఈ బ్రాంచెస్ కూడా వాటి విలువ వాటికి ఉంది. కెమికల్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో పికింగ్ అప్. కెమికల్ వాళ్ళు మనకి కావాలి. ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, పెట్రోలియం, ఇవన్నీ ఇండస్ట్రీస్లో కూడా మనకి మ్యాన్ పవర్ కావాలి, ఇంజనీర్స్ కావాలి. అయితే మన వాళ్ళు చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ మీద పడ్డారు. మనకు కావాల్సింది ఏంటంటే అసలు పిల్లవాడికి ఏ బ్రాంచ్ మీద కంఫర్టబుల్గా ఉంటాడు, ఏ బ్రాంచ్ అంటే ఇష్టము అనేది ఉండాలి. ఇమ్మీడియట్గా జాబ్ దొరకడానికి, ఇమ్మీడియట్గా కాస్త ఎక్కువ శాలరీ కనుకోవడానికి మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ లూక్రేటివ్గా కనిపిస్తుంది. కానీ తర్వాత నేను చాలామందిని చూశాను 40 సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి వేరే ఇండస్ట్రీస్లో చేసేటువంటి పిల్లలు నా ఫ్రెండ్స్ కానీ నా జూనియర్స్ కానీ చాలామందిని చూసాం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కుర్రవాడికి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ పిల్లలకి అసలు ఏ ఇంజనీరింగ్ మీద ఇష్టం ఉంది ఏంటి. ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే అసలు ఏమని ఎలా తెలుస్తుందండి ఆ వయసులో అంటారు. 40 సంవత్సరాల క్రితం తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇంటర్నెట్ ఉంది. మన సివిల్ ఇంజనీరు అంటే ఏంటి, టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఏ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే అక్కడ ఆఫీస్ జాబా, సైట్ జాబా, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏముంటాయి, ఇలాంటివన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో బాగానే దొరుకుతున్నాయి. అందరూ గూగుల్ చేయొచ్చు. వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ముందు మనకు పిల్లలకు మనం చేయగలిగింది ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు అండర్స్టాండ్. ఒక ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఎలా ఉంటాయి, మిడిల్ లెవెల్ ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి శాలరీస్ వస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు వెబ్లో దొరుకుతుంది. వీరందరూ కనుక ఇన్ఫర్మేషన్ సేకరించి చదువుకుంటే వాళ్ళకి ఏ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉందనేది ఆ బ్రాంచ్లో వాళ్ళని ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ మనం బలవంతంగా కంప్యూటర్ సైన్సే చదువు లేకపోతే ఇంకో బ్రాంచ్ చదువు అనేటువంటిది మన అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దకూడదు. అంత ఏంటంటే మాస్ సైకాలజీ అంటే గొర్రెల మనస్తత్వం అనమాట. అందరూ కంప్యూటర్ సైన్స్ వెళ్తున్నారు కాబట్టి నేను కంప్యూటర్ సైన్స్ చదవాలని కాదు, వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి. ఇప్పుడు మనకి జాబులు అడిగేవాళ్ళు కాకుండా జాబులు క్రియేట్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు అంతా ఇన్నోవేషను, ఇంక్యుబేషను అంటున్నారు కదా, స్టార్టప్స్ అంటున్నారు. కాబట్టి ఏ బ్రాంచ్ చేసినా కానీ వాళ్ళు ఏదో ఒక పరిశ్రమను స్థాపించే దశలో వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేది ఇండివిజువల్ అభిప్రాయం. బ్రాంచ్ కావాలి, ముఖ్యంగా నేను పలానా బ్రాంచే చదువుతాను అనుకున్నప్పుడు ముందు బ్రాంచ్ చూజ్ చేసుకొని తర్వాత మంచి కాలేజీలు ఏం ఆఫర్ చేస్తున్నాయని చూసుకోవటం మంచిది. అది ఒక పద్ధతి. లేదు బ్రాంచ్ ఏది వచ్చినా కానీ నాకు పర్లేదు కానీ మంచి కాలేజీలో కావాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర జనరల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలకి ఎక్స్పోజర్ బాగుంటుంది, వాళ్ళకి పర్సనాలిటీ ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది అనుకున్నప్పుడు ఇన్స్టిట్యూషన్ ముందు చూసుకొని తర్వాత బ్రాంచ్ చూజ్ చేసుకోవటం మంచిది. యూనివర్సల్ సొల్యూషన్ ఎవరికి లేదు. ఇది అంతా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మారుతూ ఉంటుంది. సార్ చాలామంది ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్ష రాసిన వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంకులు రాలేదు. వాళ్ళకి పెద్ద ర్యాంకులు వచ్చాయి, 80,000, 90,000. అంటే వీళ్ళకి అనుకున్న కాలేజీ కానీ అనుకున్న కోర్స్ కానీ రాదు. ఇలా నిరాశ చెందకుండా అంటే మళ్ళీ ఎలా వీళ్ళు ముందుకెళ్ళాలి? నా ఉద్దేశంలో పెద్ద ర్యాంకు చిన్న ర్యాంకు అనేది కొంతవరకు ఈజ్ ఆల్ రిలేటివ్ అండి. ఐఐటీలో చదివిన వాళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారని, ఒక ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళు సక్సెస్ కాలేదంటానికి లేదు. ప్రైవేట్ కాలేజీలో చదివి ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చదివి ఏమి సాధించకుండా పాడైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వ్యక్తిగత విజయం అనేది ప్రొఫెషన్లో డెవలప్మెంట్ అనేది ఆ కుర్రవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలేజీలో ఏమి నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎంత కమిట్మెంట్తో వాడు జాబ్ చేస్తున్నారు, ఆ కసితో కానీ అది కానీ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇది మొత్తంగా విద్యార్థులకి ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోర్సులు ఎంచుకోవడం మంచిదని చెప్పేసి ఈఏపీ సెట్ చైర్మన్ జేఎన్డీకే వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు చెప్తున్నారు. విద్య అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పరిశీలించుకొని ఆ కళాశాల కనుక ఎంచుకున్నట్లయితే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి విద్యార్థులు కూడా తమకు నచ్చిన రంగంలో రాణించడానికి తమకు దానికి అనుగుణంగా కూడా కోర్సును ఎంపిక చేసుకోవాలని చెప్పి కూడా సెట్ చైర్మన్ అదేవిధంగా వీసీ జేఎన్టీకే వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ కాకినాడ.